ఐపీఎల్ 2024 సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై వేదికగా జరిగిన సీజన్ ఓపెనర్లో సమిష్టిగా రాణించిన సీఎస్కే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరోవైపు పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్తో ఆర్సీబీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువ వికెట్ కీపర్ అనుజ్ రావత్ 25 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 48 పరుగులు చేశాడు. వెటరన్ కీపర్ దినేష్ కార్తిక్ 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సంచలన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. 6వ వికెట్కు 95 పరుగులు జోడించారు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 23 బంతుల్లో 8 ఫోర్లు 35 పరుగులతో రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీయగా దీపక్ చహర్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసి గెలుపొందింది. రచిన్ రవీంద్ర, శివం దుబే, రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లలో కమెరన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా కర్ణ్ శర్మ, యష్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు. చెపాక్ మైదానంలో ఆర్సీబీ పరాజయాల పరంపర కొనసాగుతుంది. 2008 సీజన్ చివరిసారిగా గెలిచిన ఆ జట్టు మళ్లీ విజయాన్ని అందుకోలేదు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 174 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ఆర్సీబీ ఇంపాక్ట్ బౌలర్ యష్ దయాల్ క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రహానెతో రచిన్ రవీంద్ర చెలరేగాడు. భారీ సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రహానె సైతం దూకుడుగా ఆడటంతో చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.